ప్రజెంట్ మనకు జరుగుతున్నటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్లో 100 క్వశ్చన్స్‌ని 90 నిమిషాల్లో మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటదండి. బట్ అందరికీ అదే టైం ఉంటుంది. అందరికీ అవే క్వశ్చన్స్ ఉంటాయి. కొందరికి ఎక్కువ మార్కులు వస్తుంటాయి. కొందరికి తక్కువ మార్కులు వస్తుంటాయి. ఓకేనా? అదేండి ఎలా బేస్ చేసి ఉంటది? కొంతమంది ఎక్కువ చదవచ్చు. కొంతమంది తక్కువ చదవచ్చు. బట్ ఎగ్జామ్ అనేది మనం ఎలా అటెంప్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంటు. ఓకేనా? ఎగ్జామ్ అనేది మనం ఎలా అటెంప్ట్ చేస్తున్నాం అంటే ఏ క్వశ్చన్‌కి మనం ఎంతసేపు చేస్తున్నాం అనేది ఇంపార్టెంటు. ఓకేనా? ఒక్కొక్కసారి మనకు వచ్చిన క్వశ్చన్ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అసలు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదంటే రీజనింగ్ 30 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాథ్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు ఉంటాయి. ఓకేనా? టైం అనేది ఇండివిజువల్గా ఏమి ఉండదు. టైం అనేది మొత్తం కంప్లీట్గా 90 నిమిషాలు ఉంటుంది. 90 నిమిషాలలోనే మనం ఈ 100 క్వశ్చన్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. టైం అనేది అక్కడ రీడింగ్ పడుతూ ఉంటుంది. టైం అయిపోతూనే ఉంటుంది. మనం కింద ఆన్సర్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఆన్సర్ రాదు. టైంకి వెళ్ళి చూస్తాం. హడావిడి చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తాం. ఓకేనా? అట్లా చేయకుండా ఎగ్జామ్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారం రాయాలి. మనకి ఇంకా బెస్ట్ ఏంటంటే ఈసారి సెక్షన్ వైజ్గా ఇస్తున్నాడు క్వశ్చన్లు. ఇంతకుముందు అట్లా సెక్షన్ వైజ్ లేదండి. లాస్ట్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు అన్ని క్వశ్చన్లు కలిపిచ్చాడు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే సెక్షన్ వైజ్ ఇస్తున్నాడు. సెక్షన్ వైజ్ ఇచ్చినప్పుడు మనకి ఎలా చూసుకోవాలి? ఫస్ట్ మనకి ఏదైతే సెక్షన్ పర్ఫెక్ట్ చేస్తామో, మ్యాథ్స్ వచ్చా మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. రీజనింగ్ వచ్చా రీజనింగ్ స్టార్ట్ చేయండి. ఓకేనా? జనరల్ సైన్స్ వచ్చా అయితే జనరల్ సైన్స్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. రీజనింగ్లో మనకి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 30 క్వశ్చన్లు ఉంటాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. మౌస్ ప్రాక్టీస్ కోసము. మన మొబైల్లో అయితేనేమో ఇట్లా స్లైడ్ చేసుకుంటూ పోతే మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ అక్కడ అట్లా ఉండదండి. క్వశ్చన్ చూడాలి, ఆన్సర్ కింద ఇట్లా ఆన్సర్ చేయాలి, మళ్ళీ ఆప్షన్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ నొక్కాలి. ఓకేనా? ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. అదే మనం ఒకసారి సిస్టంలో ప్రాక్టీస్ చేసి మౌస్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకే. ఫస్ట్ మనం అసలు రీజనింగ్ ఎలా అటెంప్ట్ చేయాలి? రీజనింగ్ ఎలా అటెంప్ట్ చేయాలంటే దాంట్లో మనకు ఒక 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఏంటంటే 5 to 10 సెకండ్స్ లోపు 5 to 50 సెకండ్స్ లోపు 5 to 50 సెకండ్స్ లోపు ఆన్సర్ వచ్చే క్వశ్చన్లు మనకు ఉంటాయి. చూద్దాం అవేంటి మోడల్ ఏంటో. తర్వాత 10 to 60 సెకండ్స్ లోపు అంటే 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఉంటాయి మనం చూద్దాం. నెక్స్ట్ 10 to 90 సెకండ్స్లో ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇదంతా ఖచ్చితంగా ఫాలో కావాలంటే అవసరం లేదు. మీరు ఇక్కడ వచ్చే క్వశ్చన్ బట్టి మీకు అర్థం కావాలి. ఆ క్వశ్చన్ నేను ఎంత టైంలో చేస్తున్నాను. ఓకేనా? ఆ క్వశ్చన్ నేను 10 నిమిషాలు 10 సెకండ్లో చేస్తానా 15 సెకండ్లో చేస్తానా మనకు తెలిసిపోతుంది. ఓకే. జస్ట్ ఇది ఏంటంటే మనకు ఒక ఓవరాల్ వ్యూ అనేది. మీకు ఈ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మీరు ఇంత టైంలో ప్రాక్టీస్ చేస్తే ఇంత టైంలో చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఏం చేస్తామంటే మనకు క్వశ్చన్ వచ్చు కదా అని చెప్పి అట్లే చేస్తూ ఉంటాము. అక్కడ టైం అయిపోతుంది కానీ ఆ క్వశ్చన్కి 2 నిమిషాలు పట్టింది అనుకోండి. తర్వాత మనకు టైం లేక 1 నిమిషంలో చేసే క్వశ్చన్ మనకి వదిలిపెట్టేసి వస్తాం. ఆ లోపే 90 నిమిషాలు టైం అయిపోతుంది. అరే ఈ క్వశ్చన్ చేసినా బాగుండే ఫస్ట్ అని మనం ఆలోచించుకోవద్దు తర్వాత. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు మనకు క్వశ్చన్ పేపర్ చూడగానే తక్కువ టైంలో వచ్చే క్వశ్చన్ ఏంది, ఎక్కువ టైంలో పట్టే క్వశ్చన్ ఏంది అనేది మనకు తెలిసిపోవాలి. అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు వెళ్ళేటప్పుడే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఈ టెక్స్ట్ బుక్లో ఉంటాయి మీకు ఆల్ రీజనింగ్ ఫర్ రైల్వేస్, ఆల్ మ్యాథ్స్ ఫర్ రైల్వేస్ అని చెప్పేసి ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్ అంటే ఏఎల్పి కానీ, ఎన్టీపీసీ కానీ, జేఈ కానీ, గ్రూప్ డి కానీ అన్ని ఎగ్జామ్స్ అనేవాడు రైల్వే టెక్స్ట్ బుక్ యాప్లో ఆల్ రీజనింగ్ ఫర్ రైల్వేస్, ఆల్ మ్యాథ్స్ ఫర్ రైల్వేస్, ఆల్ జనరల్ సైన్స్ ఫర్ రైల్వేస్ అని చెప్పేసి సపరేట్గా పెట్టాడు. ఓకేనా? మీరు టైం పెట్టుకోండి. 30 క్వశ్చన్లు ఉంటాయి. 30 నిమిషాలు ఇస్తాడు. మనం 20 నిమిషాల లోపు దాన్ని ఆన్సర్ చేసినప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చూద్దాం. 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 30 క్వశ్చన్స్లో మనకి 50 సెకండ్స్ లోపు అది 5 సెకండ్స్ కానీ, 10 సెకండ్స్ కానీ, 20 సెకండ్స్ కానీ, 30 సెకండ్స్ కానీ ఎంతైనా సరే మనకి అంటే తక్కువ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ కోడింగ్ ఉంది. ఆ చైనీస్ కోడింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు బ్యాట్ ఇచ్చేసి 5 to 1 ఇస్తాడు. 1 ఇచ్చి బిఏ ఎక్స్ బాక్స్ ఇస్తాడు. బాక్స్ ఇచ్చి 5 to 3 ఇస్తాడు. ఓకేనా? ఇక్కడ బిఏ ఉంది. ఇక్కడ 5 ఉంది. ఉంది. టీకి ఏమో 1 అవుతుంది. ఎక్స్కి ఏమో 3 అవుతుంది. అంటే ఇలాంటి మోడల్ కానీ ఆల్ఫాబెట్ కానీ ఈ ఆల్ఫాబెట్ రావాలంటే మీకు కంపల్సరీ ఏ టు జెడ్ లెటర్స్లో 1 ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 ఇలా కోడింగ్ వచ్చి ఉండాలి. ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ర్యాంకింగ్ ఉంటుంది. ర్యాంకింగ్ లెఫ్ట్ ఇస్తారు, రైట్ ఇస్తారు, టోటల్ అడుగుతాడు. అవి ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ కోడింగ్ ఉంటుందండి. నెంబర్ కోడింగ్ ఒక్కోసారి సింపుల్గా ఇస్తాడు. అలాంటివన్నీ కూడా మనం 5 to 50 సెకండ్స్ బిలోనే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 10 to 60 సెకండ్స్ అంటే 1 మినిట్ లోపు చేసే క్వశ్చన్స్. 1 మినిట్ అంటే 1 to 60 సెకండ్స్ అంత టైంలో చేసే క్వశ్చన్స్ మనకి ఏముంటాయంటే చూసుకోవాలి. ఇలా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి 1 యాడ్ చేయండి. తర్వాత
ఈవెన్ నెంబర్కి 2 యాడ్ చేయండి, లేదంటే సబ్స్ట్రాక్ట్ చేయండి అని చెప్పేసి ఉంటాడు. లేదంటే ఈ మోడల్ ఇస్తాడు, 435 చేసి 446, 832, 924 ఇలా ఇచ్చి ఈ నెంబర్ అన్ని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ యాడ్ చేసి డిసెండింగ్ ఆర్డర్లు సెట్ చేసిన తర్వాత వాటి యొక్క ప్లేస్లు ఎన్ని మారట్లేదు, ఇలాంటి మోడల్ వస్తుంది. నెక్స్ట్ ప్రిసీడింగ్ ఫాలోయింగ్ ఈ డైరెక్ట్ ఓన్లీ నెంబర్స్ ఉన్నాయనుకోండి డైరెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ ఈవెన్ నెంబర్ ప్రిసీడింగ్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ బిట్వీన్ ది ఈవెన్ నెంబర్ అండ్ ఫాలోయింగ్ ఆడ్ నెంబర్ అని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి చూసుకోవాలి మీరు, ఆ ఎగ్జామ్ టైం మెయింటైన్ చేసుకుంటూ రాసుకోవాలి, ఓకేనా. అది టైం మెయింటైన్ చేసుకోవాలి, ఇటు క్వశ్చన్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. లెటర్ కోడింగ్ కానీ కొంచెం టఫ్ లెవెల్ ఉన్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి స్పీడ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఓకేనా. డబల్ లెటర్ పేర్ అంటే ఇలా ఉంటుంది, PNQO ఉంటుంది. ఇట్లా 4 ఆప్షన్స్ ఉంటాయి, వీటిలో ఏదైతే డిఫరెంట్ ఉంటుందో మనది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. అంతే ఎట్లా ఇప్పుడు దీనికి మీరు ఇది స్పీడ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ A to Z లెటర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అక్కడ రాసుకోవద్దు, ఎగ్జామ్ వల్ల పోయి రాసుకోవద్దు, మీరు ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ పోతారో అంతకు ముందే అన్ని ప్రాక్టీస్ చేసుకుని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ T అంటే 20, X అంటే 26, ఓకే, J అంటే 10. ఈ ఎప్పుడైతే మీకు స్పీడ్గా వస్తాయో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది, ఓకేనా. కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళాక రాసుకొని చేస్తా అంటే చేసుకోవచ్చు, బట్ ఇక్కడ చాలా టైం పడుతుంది, ఓకేనా. ఆ టైంని మీరు సేవ్ చేసుకోవాలంటే సేమ్ మీకు ఈ A to Z లెటర్స్ మీదనే ఒక 10 క్వశ్చన్స్ బేస్ అయి ఉంటాయి, ఓకేనా. 10 క్వశ్చన్స్ బేస్ అయి ఉంటాయి ఈజీగా. లేదంటే మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవాలి, అక్కడ A అంటే 1, B అంటే 2, C అంటే 3 ఇలా చూసుకోవాల్సి వస్తుంది. అలా చూడకుండా మీరు ముందే ప్రాక్టీస్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 90 సెకండ్స్ లోపు వచ్చేది ఏంటంటే మనకి డైరెక్షన్స్ కానీ బ్లడ్ రిలేషన్లో ఈక్వేషన్ బేస్డ్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఓకేనా. ఆన్సర్ వస్తుంది బట్ ఎక్కువ టైం పడుతుంది. ఈ క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఆన్సర్ వస్తుంది బట్ కొంచెం టైం పడుతుంది, ఓకేనా. ఇవి కొంచెం మీరు ఎగ్జామ్కి ముందు వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువ టైంలో సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సేవ్ చేసుకునే టైం అంతా మ్యాథ్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఓకే. అంటే ఒక్కోసారి లేదంటే ఇంకోసారి మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ చేసుకోవచ్చు, మీరు ఆన్సర్ కరెక్ట్ పెట్టినామా లేదా రాంగ్ పెట్టినామా అని చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి రోస్ మోడలు, సర్క్యులర్ మోడలు అండ్ ఫ్లోర్ మోడలు అండ్ వీక్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, ఓకే. నెక్స్ట్ ప్రిసీడింగ్ ఫాలోయింగ్లో కూడా ఒక్కోసారి వాడు హౌ మెనీ సింబల్స్ అని ఇచ్చేసి ప్రిసీడింగ్ ఆర్ ఆడ్ నెంబరు అండ్ ఫాలోయింగ్ ఆర్ ఈవెన్ నెంబరు ఇట్లా కొంచెం టఫ్ లెవెల్ అడుగుతుంటాడు. ఈ టఫ్ లెవెల్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ అలాగే క్వశ్చన్ ఆన్సర్ ఎంత చేస్తున్నామో ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఆన్సర్ 2 వచ్చేసి మన ఆప్షన్ 3 పెట్టినాం అనుకోండి ఏం లాభం లేదు. కరెక్ట్గా మీరు ఆప్షన్స్ ఏముంది, మనకు వచ్చిన ఆన్సర్ ఏంది, ఆప్షన్లో ఏముంది, ఓకేనా. క్లారిటీగా ఉండాలి. ఎగ్జామ్ అప్పుడు మైండ్ ఎగ్జామ్ మీద మాత్రమే ఉండాలి, అటు ఇటు దిక్కులు చూడొద్దు, ఓకే. టైం అయిపోతూనే ఉంటుంది మనం చూసినా కానీ. నెక్స్ట్ మ్యాథ్స్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్స్ ఈ 20 మార్క్స్లో వచ్చేసి మనకి తెలిసిపోద్ది క్వశ్చన్ చూడగానే, అరే నేను ఇది ఒక నిమిషం చేస్తానా లేదా అని తెలిసిపోద్ది. మరి రాకున్నా కానీ క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు. క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, తర్వాత వచ్చే క్వశ్చన్ ఉందనుకోండి ఆ టైం అంతా దీనికే పోతుంది, ఓకే. కాబట్టి మనకి ప్రజెంట్ రాకపోతే స్కిప్ చేశాను, ప్రాబ్లం ఏం లేదు. రాకపోతే స్కిప్ చేశాను, ఇంకా మనకు వచ్చిన క్వశ్చన్ ముందు చాలా ఉంటాయి, ఫస్ట్ అవి చేసుకోవాలి, ఓకే. మనకి తక్కువ టైంలో చేసే క్వశ్చన్స్ ఏమున్నాయంటే ప్రాఫిట్ లాస్ ఉంటుంది, దాంట్లో బేసిక్స్ ఇచ్చినప్పుడు లేదంటే ఏజెస్ ఇస్తాడు, డైరెక్ట్ ఒక రేషియో ఇస్తాడు, A:B రేషియో అంటాడు. A:B రేషియో 2:3 ఉంటాడు. వాళ్ళ యొక్క టోటల్ ఏజెస్ మొత్తం వచ్చేసి ఒక 30 అంటాడు. అయితే ఏ ఏజ్ ఎంత లేదా B ఏజ్ ఎంత లేదంటే Aకి Bకి డిఫరెన్స్ ఎంత ఇలా ఉన్నప్పుడు అట్ని ఫస్ట్ అటెంప్ట్లోనే చేసేయాలి, మళ్ళీ దానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, ఓకేనా. ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఎక్స్ప్రెషన్స్ అంటే ఇట్లా బాట్మాస్ రూల్ ఫాలో కావాలి, ఇట్లా బాట్మాస్ రూల్ ఫాలో అయ్యి ఈ ప్రాబ్లం చేసుకోవాలి. నెక్స్ట్ రేషియోస్ మెథడ్స్ ఉంటాయి, ఇవి సింపుల్గానే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా రిలేటెడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్ యొక్క పెరిమీటర్ కనుక్కోమంటాడు, సైడ్ ఇస్తాడు. ఆ ఫార్ములా ఏంది, స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా 4A, సైడ్ ఒక 20 ఇచ్చాడు అనుకోండి, 4 × 20. ఇలాంటివన్నీ కూడా మీరు ఫస్ట్ అటెంప్ట్లో చేసేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్ డైరెక్ట్గానే ఇవ్వచ్చు. కొంచెం టైం వేస్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తర్వాత చేసుకోండి, ఓకేనా. కానీ రాని క్వశ్చన్కి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయొద్దు. తర్వాత క్వశ్చన్స్ మనకు వచ్చినాయి ఉంటాయి, మళ్ళీ మనం బాధపడతాం, అరే ఈ క్వశ్చన్స్ ముందు చేసినా బాగుండు, అరే ఇది అనవసరంగా చేసినాం, టైం వేస్ట్ చేసినామని బయటకు వచ్చి మన ఫ్రెండ్స్తో చెప్పొద్దు, ఓకేనా. మనకు అక్కడ చూసుకోవాలి, ఈ క్వశ్చన్ మనం చేయాలి, ఈ క్వశ్చన్ చేయాలి, అన్ని క్వశ్చన్ చేయాలి, బట్ ఏ టైంకి ఏ క్వశ్చన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ 10 to 60 సెకండ్స్లో వచ్చేసి కొంచెం అంటే త్రూ ఆప్షన్ బేస్డ్ ఉంటాయి కొన్ని. అంటే కింది వాటిలో 11తో మల్టిప్లై అయ్యేది, 12తో మల్టిప్లై అయ్యేది, లేదంటే ప్రైమ్ నెంబర్ ఏది కింద వాటిలో అంటాడు. ఈ క్వశ్చన్స్ మనం టైం వేస్ట్ చేయొద్దు, ఓకే. ఎందుకంటే ప్రతి ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఆప్షన్ చెక్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఒక్కోసారి మనకి ఆన్సర్ చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది నాకు తెలిసి లాస్ట్కి చేయడం బెటర్. ఈజీగా ఉందనుకోండి ముందే చేసాను, లేదంటే లాస్ట్కి చేసాను, ఓకే. యావరేజెస్ కానీ ఈ పర్సంటేజెస్ కానీ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో ఇప్పుడు A 10 రోజులు చేస్తాడు, B 15 రోజులు చేస్తాడు, ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే 10 × 15 10 + 15 ఇలాంటి వాళ్ళు మీరు ముందే చేసుకోవచ్చు, 20 సెకండ్లు చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి మీరు నాకు వచ్చు కదా అని చెప్పేసి 2-3 రకాల మోడల్ చేయొద్దు, ఓకేనా. ఏదైనా ఒక మోడల్ చేయాలి, ఆన్సర్ పెట్టేసేయాలి, ఓకే. నెక్స్ట్ పార్ట్నర్షిప్స్, ట్రైగనామెట్రీ వస్తే చేయండి, లేదంటే లాస్ట్కి చేసేసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ ఉంటే చేయండి. ఇవన్నీ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్కి నేను చెప్పేదండి, ఓకేనా. చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు,
నెక్స్ట్ జనరల్ సైన్స్ కంప్లీట్గా 100% ఎన్సీఆర్టీ బేస్డే పడుతున్నాయి. ఓకేనా, ఎన్సీఆర్టీ బేస్డ్ పడుతున్నాయి. 8th 9th 10th ఎన్సీఆర్టీ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఈజీగా పెట్టేసేయచ్చు. ఓకేనా, ఫస్ట్ కెమికల్ రియాక్షన్ చూసుకోండి. కెమిస్ట్రీ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్లో మనకి ఏముంటాయి ఇప్పుడు మామూలుగా కాంబినేషన్ రియాక్షన్ కానీ, డీకంపోజిషన్ రియాక్షన్ కానీ, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కానీ, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కానీ, లేదంటే కరోజిన్ కానీ, లేదంటే ర్యాన్సిడిటీ కానీ, వీటి మీద క్వశ్చన్లు పడుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ యాసిడ్ బేసిస్ క్వశ్చన్స్, యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్. ఈ యాసిడ్ బేసిస్ సాల్ట్ అంటే అసలు మనకి యాసిడ్లో ఏమేమి ఉంటాయి, యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, యాసిడ్కి మెటల్ కలిపితే ఏమవుతుంది, లేదా యాసిడ్కి మెటల్ కార్బోనేట్ కలిపితే ఏమవుతుంది, బేసెస్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఓకేనా, న్యాచురల్ కానీ ఆర్టిఫిషియల్ కానీ. ఓకేనా, సాల్ట్స్లో ఉంటాయి. ఇప్పుడు సాల్ట్స్ అన్ని కెమికల్స్ కూడా సాల్ట్స్ యూజ్ చేసి తయారు చేస్తాము. ఓకేనా, దీంట్లో ఈ సాల్ట్స్లో ఏమేమి వస్తాయంటే మనకి కాల్షియం. ఈ సాల్ట్స్లో మనకి వచ్చేసి డిఫరెంట్ ఏమి ఉంటాయంటే మనకి సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, లేదంటే జిప్సం కానీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంది, జిప్సం అంటే ఏంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏంటిది, జిప్సం ఫార్ములా ఏంటిది. నెక్స్ట్ మెటల్స్ ఏమున్నాయి, నాన్ మెటల్స్ ఏమున్నాయి అని మనకి పీరియాడిక్ టేబుల్లో వస్తాయి. ఓకేనా, కార్బన్ అండ్ కాంపౌండ్స్లో అసలు కార్బన్ యొక్క వాల్యూస్ అంటే ఏంది, మనకి ఇక్కడ డియోడైజిక్ షేప్ కానీ, గ్రాఫైట్ కానీ, డైమండ్ కానీ, ఇవన్నీ కూడా కార్బన్లో వస్తాయి. ఇక్కడ క్యాటనేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోవాలి. నెక్స్ట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, మ్యాటర్ ఇన్ సరౌండింగ్స్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఏంది ఇప్పుడు. నెక్స్ట్ ఫిజిక్స్లో వచ్చేసి లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. ఓకేనా, దీంట్లో మనకి మిర్రర్ ఫార్ములాస్ ఉంటాయి. మిర్రర్ కానీ లెన్స్ కానీ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్, కాన్వేక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోకస్, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు ఆబ్జెక్ట్ అనేది ఫోకస్కి పోల్కి మధ్య పెడితే ఎలా ఉంటుంది, ఇన్ఫినిటీ దగ్గర ఎలా పెడుతుంటుంది, ఫోకస్ దగ్గర పెడితే ఎలా ఉంటుంది, ఇట్లా కొంచెం చూసుకోవాలి మోడల్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీలో ప్యారలల్, సిరీస్ కాంబినేషను, లేదంటే నెక్స్ట్ అమ్మీటర్ ఎలా తయారవుతుంది, వోల్ట్మీటర్ ఎలా తయారవుతుంది, వీటి యొక్క ఫార్ములాస్ ఏమున్నాయి. తర్వాత పవర్ ఎనర్జీ, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పవర్ ఎనర్జీ మోషన్స్లో ఉన్నాయి, మనకి ఫోర్సెస్. నెక్స్ట్ మ్యాగ్నెట్, గ్రావిటేషన్, క్యాపిటల్ G వాల్యూ, స్మాల్ g వాల్యూ. నెక్స్ట్ సౌండ్స్, లాస్ ఆఫ్ ది మోషన్స్. V = U + AT, S = UT + ½ AT², V² - AS. ఇక్కడ ఎనర్జీ అయితేనేమో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. వర్క్లో అయితే W = Fs. ఈ వర్క్లో త్రీ రూల్స్ ఉంటాయి. W = Fs cos θ ఉంటుంది, 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ. పవర్ ఉంటుంది. పవర్ అంటే ఏంది, వర్క్ డన్ బై టైం. ఇలా చూసుకోవాలి. ఎనర్జీకి పవర్ ఎనర్జీలో ఎనర్జీ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ పడితే పడవచ్చు. ఓకేనా, మెయిన్గా ఏంటంటే ఫిజిక్స్లో వచ్చేసి యూనిట్స్ నేర్చుకోండి. కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి, ఆ ఫిక్స్డ్ వాల్యూస్ నేర్చుకోవాలి. ఓకేనా, బయాలజీ వచ్చేసి లైఫ్ ప్రాసెస్, ఆర్గానిజమ్స్, అవర్ ఎన్విరాన్మెంటల్, టిష్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. టిష్యూస్లో మనకి మొత్తం ప్లాంట్ టిష్యూస్ ఉంటాయి, యానిమల్ టిష్యూస్ ఉంటాయి. ఈ ప్లాంట్ టిష్యూలో మళ్ళీ మెరిస్టమాటిక్ టిష్యూ, తర్వాత పర్మనెంట్ టిష్యూ. ఈ మెరిస్టమాటిక్ టిష్యూలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి, ఏరియల్, ఎపికల్, లాటరల్. ఇట్లా మూడు ఉంటాయి. టిప్స్ చూసుకోండి. ఇక్కడ ప్లాంట్ టిష్యూలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, ఆర్గానిజంకి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ కరెంట్ అఫైర్ చూసుకోండి. కరెంట్ అఫైర్స్కి నేనైతే ఇండోలోగస్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఎలా ఉంటుందంటే మనకి టాపిక్ వైజ్గా ఇస్తాడు, మంత్లీ వైజ్గా ఇస్తాడు, 6 మంత్స్కి ఒకసారి వాల్యూస్ కూడా ఇస్తాడు. ఓకేనా, నెక్స్ట్ ఇలా కాన్సెప్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా కూడా ఉంటాయి మనకి. ఈ టాపిక్ వైజ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్ వైజ్ మనకి ఎలా ఉంటుందంటే ఇండెక్స్ కొనుక్కోవాలి. ఇండెక్స్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఫుడ్లో ఎంత ఇండెక్స్ ఉంది, మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత, నెక్స్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత, నెక్స్ట్ లిటరసీ పీస్ ర్యాంక్ ఇండెక్స్ ఎంత అడుగుతాడు. స్పోర్ట్స్ అడగవచ్చు. స్పోర్ట్స్ అంటే ఒలింపిక్స్ కానీ, క్రికెట్ కానీ, సరే ఏదైనా సరే స్పోర్ట్స్ అంటే ప్రజెంట్ ఈ మధ్య మనకి ప్యాటర్న్ అడుగుతుందంటే ఖేల్రత్న అవార్డ్స్ ఎక్కువ అడుగుతున్నాడు, లేదంటే భారతరత్న అవార్డ్స్ కానీ. ఈ అవార్డ్స్ చూసుకోవాలి. హూ ఈజ్ హూ అంటే మనకి ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరు, నెక్స్ట్ అట్లా ఏదైనా సరే ఒక హూ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యొక్క హూ ఈజ్ అనేది చూసుకోవాలి. ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, DRDO కానీ. ఓకే, తర్వాత మూవీస్ అండ్ డైరెక్టర్స్ చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ మూవీస్ డైరెక్టర్ చూసుకోవాలి. అంటే మనకి కొంచెం రిలేటెడ్గా ఉన్న మూవీస్ చూసుకోవాలి. మన సినిమా పేర్లు అన్నీ అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ మూవీస్ అంటే ఏమేమి వస్తాయి, ఇప్పుడు చావా మూవీ డైరెక్టర్ కానీ, లేదంటే 10th క్లాసు ఇక్కడ బుక్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి కానీ. 12th ఫెయిల్ వచ్చింది కదా మన మూవీ, ఆ 12th ఫెయిల్ కొంచెం అట్లాంటి మూవీస్ చూసుకోవాలి. ఓకేనా,
ఆస్కార్ అవార్డు వచ్చిన డైరెక్టర్స్ కూడా మూవీస్ కూడా చూసుకోవాలి. అండ్ రీసెంట్లీ ది బెస్ట్ అంటే ఇప్పుడు మనకు చైనా బ్రిడ్జ్ కట్టారు, అది ఎక్కడుంది, అలాంటిది ఏదైనా కొత్తగా ఏదైనా రైల్వే స్టేషన్ పేరు మారిస్తే అలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ సీఎంస్ అండ్ గవర్నర్స్, ఓకే, సెంట్రల్స్ అండ్ మినిస్టర్స్.